తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలింపరావ సాయి తల్లివి తండ్రివి నీవే నీవు వినలేని మాటే లేదు నీవు కనరాని చోటే లేదు మా మొరాలకించి మమ్ముల దీవించి కరుణించదురావా సాయి తల్లివి తండ్రివి నీవే సృష్టి స్థితి లయకారకుడు ప్రేమావతారి యుగావతారి అయిన శ్రీ సత్యసాయి దివ్య చరణాలకు భక్తితో ప్రణమిల్లుతూ ఈ అహం సత్యబోధక నిర్వహిస్తున్న నిర్వాహకులైనటువంటి శ్రీమతి అండ్ శ్రీ ఎంఎల్ఎన్ గారికి మరియు భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. నేను చెప్పే విషయాలన్నీ అందరికి అన్ని తెలిసినవే, ఒక్కసారి రివ్యూ చేసుకోవడం మాత్రమే. సాయిరాం. ప్రేమ సేవలు రెండు రెక్కలు మనకు పక్ష బలమున పక్షులు ఎగురునట్లు ఈ విహంగ మార్గముననుసరించి చేరవలయు గమ్యంబు శీఘ్రగతిని. మంచు చల్లగా ఉంటుంది, దాని స్వభావం అది. అది చల్లగా లేకపోతే దానిని మంచు అని అనలేం కదా. అలాగే అగ్ని చాలా వేడిగా ఉంటుంది, అది దాని స్వభావం. తేనె తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, అది అంత మధురంగా లేకపోతే అది తేనె అవ్వదు. అలాగే మనిషి అనేవాడు మానవ రూపం మానవ ఆకారం దాల్చినంత మాత్రాన మనిషి అవ్వడు. మానవత్వం కలవాడే మనిషి అంటున్నారు స్వామి. ఏమిటా మానవత్వం? ప్రేమ, సేవ, ఇది ఉన్నవాడే మనిషి. మానవత్వం ఉన్నవాడినే మాధవుడిగా అవుతాడు అని చెప్పి స్వామి చెప్తున్నారు. స్వామి స్వరూపం ప్రేమ స్వరూపం. ఆయన ప్రేమకి అసలు అవధులే లేవు. స్వామి చెప్తారు, నా శక్తి అపరిమితం, నా ప్రేమ అపరిమితం. ఆ ప్రేమయే ఆయన జీవిత మర్మం. ఇటువంటి ప్రేమను సాటి జీవులతో పంచుకోవడమే మన మానవ ధర్మం అంటున్నారు స్వామి. ప్రేమతో మృదు మధురంగా వెన్న వంటి మనసు కలిగి, వెన్నెల వంటి చూపు కలిగి అందరితో ప్రేమగా మెలగండి అంటున్నారు. అసలు స్వామి ప్రేమించాలి అంటే స్వామిపై భక్తి ఉండాలి కదా. మరి భక్తి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక మార్గానికి దారి చూపేదే భక్తి. అసలు భగవంతుణ్ణి తలచుకోవడమే భక్తి. భక్తి అంటే ఏదో సపరేట్ గా కాదు, ఆ స్వామిని తలుచుకున్నంతనే అది భక్తి ఉంటేనే మనం తలుచుకోగలం. అటువంటి భక్తి ఉన్నప్పుడే ప్రేమ సేవ మనం స్వామి చెప్పిన బాటలో నడవగలము, చెయ్యగలము అని స్వామి చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, మీ ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఆయన ప్రేమ అవ్యాజమైనది, అనిర్విషమైనది. నిజమే కదా. ఇప్పుడు మనం భజనకి వెళ్ళినా, సత్సంగాలకి వెళ్ళినా ఎంతో కొంత స్వార్థంతో ఆ స్వామి అన్ని హ్యాపీగా చూస్తారు, ఏ కష్టం రాకుండా ఉంటుంది. ఒకవేళ కష్టం వచ్చినా స్వామి తీరుస్తారు. ఇలాగ ఏదో కొంచెం స్వార్థం పెట్టుకుని మనం అన్ని చేస్తున్నామట. స్వామి అంటున్నారు, నిస్వార్థంగా ఉండండి, నాలాగా నిస్వార్థమైన ప్రేమను అందరికీ పంచండి అని చెప్తున్నారు స్వామి. ఇంకా ఏమంటున్నారు? అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంట గొప్పది ఏదైనా ఉంది అంటే అది ప్రేమే. నేను కామధేను వంటి వాడిని, కల్పవృక్షం వంటి వాడిని. ఇటువంటి కల్పవృక్షం నుంచి మీరు ఆధ్యాత్మిక ఫల సంపదలను పొందండి. ఈ కామధేనువు నుండి ప్రేమ క్షీరాన్ని గ్రోలండి. అమృతం కంటే కూడా ప్రేమ చాలా మంచిది. అమృతం తీయగా మాత్రమే ఉంటుంది, కానీ ప్రేమ హృదయాన్ని తాకుతుంది. కాబట్టి ఈ ప్రేమ వర్షాన్ని కురిపించడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉండి నా ప్రేమని మీరు అందుకోండి అని చెప్తున్నారు. స్వామి ప్రేమ స్వరూపులు, ఆయన ప్రేమ అవ్యాజమైనది. ఒక ఊర్లో సత్యమ్మ అనే వృద్ధురాలు ఉందిట. ఆవిడ, అయ్యో నాకు వృద్ధాప్యం వచ్చేసింది, అయినా సరే ఆవిడకి సేవ చెయ్యాలి చెయ్యాలి అని ఒక తపన. అందువల్ల వాళ్ళ ఇంటి పక్కనే కొంచెం దూరంలో ఒక చెరువు ఉందిట. రోజు ఆవిడ ఆ చెరువుకు వెళ్ళి 3 కొండల నిండా నీళ్లు తీసుకొచ్చి ఆ కొండలకి గంగా, యమున, సరస్వతి అని పేరు పెట్టుకుంది. పేరు పెట్టుకుని రోజు ఆవిడ ఆ చెరువుకి వెళ్ళడం, ఆ నీళ్లు తేవడం, ప్రార్థించేదిట. ఏమని? గంగమ్మ తల్లికి కోటి దండాలు,
యమునమ్మ తల్లికి 1000 వరహాలు, సరస్వతీ తల్లికి శతకోటి అర్చనలు. మమ్ము ఈ కడవల్లో జలకమాడంగా వచ్చారు, మా ఇంట వెలిసారు మమ్మేలు కొనంగా అనే భక్తితో ప్రార్థన చేస్తూ వచ్చి పోయే వాళ్ళందరికీ నీళ్ళిస్తూ ఉండిద్ది. ఈ విధంగా ఆవిడ రోజు సేవ చేస్తుంది. ఒకరోజు ఆవిడ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి, "ఇదిగో అవ్వా, నేను కాశీ వెళ్ళాను. కాశీ ప్రసాదం తీసుకో. కాశీ తాడు కట్టుకో" అని ఇచ్చారు. ఆహా! మా నాయనే, మా తండ్రే కాశీ వెళ్ళావా అని కళ్ళకద్దుకొని, ఆ ప్రసాదం నోట్లో వేసుకొని, ఆ కాశీ తాడు కట్టుకుంటూ, "కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించావా నాయనా? అన్నపూర్ణ తల్లిని చూచావా? గంగలో మునిగావా? గంగలో మునిగితే ఎటువంటి పాపాలైనా పటాపంచలైపోతాయి" అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి, "అవ్వా, గంగలో అయితే మునిగాను. నా పాపాలు పటాపంచలయ్యాయో లేదో తెలీదు గాని, మా నాన్న ఇచ్చిన ఉంగరం పోయిందవ్వా" అన్నాడట. అయ్యో! ఉంగరం పోయిందా? గంగమ్మ తల్లి ఏం చేసుకుంటుంది నాయనా నీ ఉంగరం? ఉండు నేను వెతుకుతాను అందిట. అప్పుడన్నారు, "అయ్యో అవ్వా, ఇక్కడ కాదు, నేను కాశీలో గంగలో స్నానం చేసినప్పుడు నా ఉంగరం పడిపోయిందవ్వా" అంది. "గంగ ఎక్కడైనా గంగే నాయనా" అని గంగమ్మ అని రాసుకున్న కొండలో చెయ్యి పెట్టి వెతికిందట. వెంటనే ఆ ఉంగరం దొరికిందట. "ఇదేనా నాయనా నీ ఉంగరం" అంటే అతను ఆశ్చర్యపోయాడట. "అదేమిటి అవ్వా, నేను ఎక్కడో కాశీలో పారేసుకుంటే ఇక్కడ నీకెలా వచ్చింది?" అప్పుడు స్వామి చెప్తున్నారు, ఆవిడ నిస్వార్థంగా, ప్రేమ పూర్వకంగా సేవ చేసింది. ఆ శక్తి ఆవిడకి కలిగింది. ఇటువంటి సేవ, ఇటువంటి ప్రేమను మీరు అలవరుచుకోండి అని స్వామి చెప్తున్నారు. అలాగే మరొక ఊర్లో ఒక వృద్ధురాలుంది. ఆవిడ యాచకత్వం చేస్తూ బతుకుతూ ఉండేది. ఆవిడకి ఎవ్వరూ లేరు. అయితే ఎవ్వరూ లేకపోయినప్పటికీ, ఆవిడ భిక్షం ఎత్తుకున్నప్పటికీ, ఎప్పుడూ ఆవిడ మొహంలో ఆనందం, సంతోషమే ఉండేదిట. అసలెప్పుడు నిరాశ, నిస్పృహ ఏమీ ఉండేవి కాదట. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కళగా ఉంటే, ఆ ఊరు వాళ్ళందరూ ఆమెకి కళావతి అని పేరు పెట్టారట. కళావతి వస్తుంది. కళావతి కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలని రోజు అందరూ ఒకళ్ళు కూర, ఒకళ్ళు పప్పు ఈ విధంగా అందరూ వండి ఆవిడకిస్తూ ఉండేవారట. ఇలాగే ఒకరోజు భిక్షాటనకి వెళితే, ఆ రోజు అందరూ ఆ ఊరంతా పచ్చ పచ్చగా మామిడి తోరణాలతో, విద్యుత్ దీపాలతో వెల్లులతో హాయిగా ఉందిట. చక్కగా తళతళ మెరిసిపోతోంది. సందడితో ఉందిట ఆ ఊరంతా. "ఏమిటి ఇంతలాగా ఈ కాంతులు విద్యుత్ దీపాలతో తళతళ మెరిసిపోతోంది విశేషము" అని అడిగిందట. "నీకు తెలీదా కళావతి, ఈ రోజు రామానుజాచార్యుల వారు మన ఊరు వస్తున్నారు." "అవునా? ఎవరమ్మా అతను" అని అడిగింది. "నీకు తెలీదా? ఆయన ఒక పెద్ద గురువు. మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చేస్తారు" అని చెప్పారట. ఏం ఆయన అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇలాగా, అలాగా అని చెప్పేసరికి ఆవిడకి కుతూహలం కలిగిందట. అమ్మో! ఎలాగైనా నేను కూడా ఆయన్ని చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలి అని అనుకుంది. అనుకుని ఉండేసరికి ఈ ఊళ్ళో వాళ్ళందరూ తమ తమ స్థాయికి తగ్గట్లు ఆయనకి బహుమతులు పట్టుకొని రెడీగా ఉన్నారట. ఒకళ్ళు గజమాలలు, ఒకళ్ళు బుట్ట నిండా పళ్ళు, అలా అలా వాళ్ళ స్టేటస్ చూపించుకునే స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు బహుమతులుంటే, అప్పుడు ఈవిడ అనుకుందిట, నిజమే కదా! గురువు అంటున్నారు. గురువుగారి దగ్గరికి మరి ఖాళీ చేతులతో ఎలా వెళతాం? నేను ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి కదా! ఏం తీసుకెళ్ళాలి అని ఆ నలిగిపోయిన, చిరిగిపోయిన, మాసిపోయిన బ్యాగులో చెయ్యి పెట్టి వెతికిందట. అక్కడ ఒక్క నాణెం దొరికిందట. ఆ! సరేలే అని ఆ నాణేన్ని తీసుకుని ఆమె షాప్‌కి వెళ్లి, "ఈ నాణేనికి కొంచెం ఎంత నూనె వస్తే అంత నూనె ఇవ్వండి" అని అడిగిందట. ఆ షాపు వాళ్ళు, "ఈ నాణానికి ఒక్క చుక్క కూడా నూనె రాదమ్మా" అన్నారట. "అవునా? అయ్యో! అదెవరో గురువుగారు వస్తున్నారట కదా! అక్కడ దీపం వెలిగిద్దాం అనుకున్నాను నాయనా" అందుట. "అవునా? సరేలే గురువుగారి దగ్గర కదా" అని ఆయన, "సరేలే ఇస్తాను. మరి ఏమైనా తెచ్చావా?" అంటే, "ఏమీ లేదని" ఆ చీర కొంగుని చిన్న ముక్క చింపి, "ఇది తడిపేంత నూనె ఇవ్వి నాయనా" అందుట. వెంటనే ఆయన అది తడిపేంత నూనె ఇచ్చాట. ఇహ జనాలు ఉరుకులు, పరుకుల మీద వెళుకులు తోసుకుంటూ, తోసుకుంటూ వెళుతున్నారు. ఆయన వచ్చారు ఆయన దర్శనం కోసం. ఈవిడ మరి వృద్ధురాలు కదా! ఏమి చేయలేక మెల్లిగా నడుచుకుంటూ, నడుచుకుంటూ అలాగా ఒక చోట నిలబడిందట. ఆ రామానుజుల వారు అక్కడ నుంచి ఈమెను చూసారట. వెంటనే ఆయన ప్రేమ చూపులు ఆ శక్తి హృదయానికి తాకింది. వెంటనే లోపల నుంచి అంతర్వాణి వినపడిందట. "రా నా దగ్గరికి రా" అని.
వెంటనే ఈవిడ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిందట. వెళ్ళి అక్కడ ఉన్న ప్రమిదలో ఆ దీపం వెలిగించిందట. దీపం వెలిగిస్తూ ఏం చేసిందట, "అయ్యా నాయనా! ఈ జనులు ఎంతటి అజ్ఞానులు చీకటిలో మెలుగుతున్నారు. వీళ్ళకి జ్ఞానాన్ని కలిగించు. వీళ్ళ హృదయాలలో జ్ఞాన దీపాన్ని వెలిగించు నాయనా" అని చెప్పి కోరిందిట. సరే అందరూ దీపాలు వెలిగించారు. అందరు గిఫ్ట్‌లిచ్చారు. అంతా అయిపోయింది. ఇక క్లీన్ చేద్దామని చూసరికి అన్ని దీపాలు ఘనమైపోయాట. ఈ కళావతి వెలిగించిన దీపం మాత్రం అలా వెలుగుతూనే ఉందిట. ఆయన అనుకున్నట్టు ఇదేంటి ఈ దీపం ఇంతవరకు వెలుగుతోంది. సరే తీసేద్దామా? ఉంచుదామా? అని ఆలోచిస్తున్నట్ట అక్కడ క్లీన్ చేసేవాడు. అప్పుడు ఆ రామానుజుల వారు వచ్చి, "నాయనా ఆ దీపం ఆరదు. అది జ్ఞాన దీపము. చూసారా నిజంగా ఈ జనులకి ఆస్తి, పాస్తి అన్నీ ఉన్నాయి. అయినా ఇంకా ఏదో కావాలి, కావాలి అని వచ్చిన వాళ్ళే. ఈవిడ భిక్షమెత్తుకుని బతుకుతోంది. ఇల్లు లేదు, వాకిలి లేదు, బంధువులు, బంధుత్వాలు ఏమీ లేవు. కనీసం నాకు 3 పూట్ల తిండైనా నాకు దొరికేటట్లు చెయ్యి" అని కూడా ఆవిడ ప్రార్థన చెయ్యలేదు. ఈ మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు అని ప్రార్థించింది నాయన అని చెప్పి ఆయన ఆవిడకి పిలిచి ఆవిడకి దీపదర్శిని అని బిరుదిచ్చారట రామంది. స్వామి అంటున్నారు మనం నేర్చుకోవలసింది ఇదే, నిస్వార్థమైన ప్రేమని. ఎవ్వరిని చూసినా మనవాళ్ళు తనవాళ్ళు అని భేదం లేకుండా ప్రేమించండి అంటున్నారు. పాత మందిరంలో ఆ రోజుల్లో 1977 ఆ టైంలో అప్పయ్య శెట్టి అనే ఒకతను ఉన్నారు. అతనికి పేగు దగ్గర చిన్న కంతి వచ్చింది. ఎన్నో డాక్టర్లు చూపించారు. అందరూ అన్నారు, "ఇది మేమేమి చేయలేము. ఇంకా నీకు ప్రాణం పోవడం తప్ప మేమేమి చేయలేము" అన్నారు. ఆఖరికి తిరిగి ఇంకొక డాక్టర్ దగ్గరికొచ్చాడు. పెద్ద డాక్టర్ అని తెలిస్తే. ఆయన కూడా అన్నారు, "నాయనా నీ స్టేజ్ దాటిపోయింది. ఇంక నేను ఏమీ చేయలేదు. నిన్ను రక్షించగలవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క దేవుడే. పక్కన బాబా వారు ఉన్నారట. బాబా వారి దగ్గరికి వెళ్ళు" అని సలహా ఇచ్చాట. వెంటనే మహాలక్ష్మి వాళ్ళ భార్య ఆ అప్పయ్య శెట్టిని తీసుకువెళ్ళి స్వామి దగ్గరికి తీసుకెళ్ళిందట. స్వామి కూడా వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. ఇచ్చి దర్శన సమయంలో అడిగారట. "అప్పయ్య శెట్టి నీకు ఎక్కడ నొప్పి వస్తోంది" అని. ఆయన చూపించారట చేత్తో. వెంటనే స్వామి 2 అరచేతులు పైకెత్తి "ఇలా చూడు" అన్నారట. ఆ అప్పయ్య శెట్టి చూసారట. వెంటనే స్వామి అనస్థీషియా ఇచ్చేసారు ఆయనకి. వెంటనే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయారు. స్వామి నలుగురు సహాయంతో బల్ల మీద పడుకోబెట్టి అందరూ చూస్తుండగా ప్రత్యక్షంగా ఇలా చెయ్యి పెట్టంగానే తళతళలాడుతూ ఒక బాక్స్ వచ్చిందట. స్టీల్ బాక్స్. అందులోంచి కొత్తటి చాకొకటి తీసి సర్రుమని కోసారట. రక్తం చిమ్మిందట. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఏమిటి ఇలాగా అని. వెంటనే స్వామి ఆ 2 చేతుల్ని ఆ లోపల పెట్టి, ఆ పేగుని బయటికి లాగి, ఆ చిన్న కంతిని తీసి బయట వేసి, మళ్ళా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, మళ్ళా అవన్నీ లోపల పెట్టి బ్యాండేజేసి, మళ్ళా ఇలా చేత్తో అన్నారట. అనంగానే అసలక్కడ ఏం జరిగిందో ఏమీ తెలియనట్టు, ఎన్నాళ్ళో ఆపరేషన్ అయినట్టుగా చిన్న డాట్ మాత్రమే ఉందిట. వెంటనే అబ్బాయి శెట్టి అనంగానే లేచి కూర్చున్నట్ట. "ఏమయ్యా అబ్బాయి శెట్టి ఎలా ఉంది?" అనగానే, "ఏమీ లేదు స్వామి బావుంది" అన్నారట. "ఇంక నీకు ఏ నొప్పి రాదులే వెళ్ళు" అన్నారట. ఈ వింతని, ఈ లీలని చూసిన వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయి, "స్వామి ఇది మేము పేపర్‌లో వేయిస్తాము. మీ శక్తి చాలా అనంతమైనది" అన్నారట. అప్పుడు స్వామన్నారు, "నా శక్తి అనంతమైనదని నువ్వు చెప్పక్కర్లేదయ్యా. ఏ పేపర్‌లోనూ ప్రకటన అవసరం లేదు. ఎప్పుడు ఎలా తెలియాలో అలాగే తెలుస్తుంది. ఈ లీలను చూసి మీరు ఆనందించడమే" అన్నారట. చూసారా స్వామి ప్రేమ ప్రత్యక్షంగా చూసారు స్వామి. ఆ లీలని చూసిన వాళ్ళందరూ ఎంతటి ధన్యులు. అది చెప్పుకున్న మనం అంతకంటే ధన్యులం. అలాగే ఇంకా పాత రోజుల్లో అక్కడ బృందావనంలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. కొబ్బరి చెట్ల నిండా కాయలు కాసున్నాయట. స్వామి ఓ స్టూడెంట్‌ని పిలిచి, "ఏమి ఈ చెట్ల నిండా ఇన్ని కాయలున్నాయి కదా! తీయించాలి కదా! తీయించు" అన్నారట. "అలాగే స్వామి" అన్నాడట. అని కొబ్బరికాయలు తీయించడానికని వెతుకుతున్నట్ట. ఎవ్వరిని పిలిచినా, "అమ్మా! ఈ ఆశ్రమాలకి వాళ్ళకి మేము రాము బాబు. మేము కాయలు తీయం. ఆ ఆశ్రమాల చుట్టూ వెళ్ళలేము. ఆ బాబాలు, స్వాములు అంటారు. వాళ్ళు డబ్బులివ్వరు. మేము వాళ్ళ చుట్టూ తిరగలేము." ఎవ్వరిని పిలిచినా ఇదే మాట. ఆ రోజుల్లో మరి స్వామంటే అంతగా ఇంకా ఎవరు నమ్మకం కలగలేదు కదా! అలా. అప్పుడు ఈ స్టూడెంట్ అప్పుడప్పుడు ఒక షాపు దగ్గర కొబ్బరి బొండం తాగుతూ ఉంటాడట. అప్పుడప్పుడు. అప్పుడు ఆ షాపు వాడిని అడుగుదామని, ఆ షాపు వాడిని అడిగేట. ఇలాగ బృందావనంలో కొబ్బరికాయలు తీయాలి వస్తావా అని. ఆయన కూడా అదే మాట అన్నాడట.
అప్పుడన్నాడు, "ఏమయ్యా ఎందుకు మా స్వామిని అందరూ మీరలా అనుకుంటారు. మా స్వామి చాలా ప్రేమ స్వరూపుడు. ఎందుకు డబ్బులివ్వరు? ఒకవేళ నువ్వన్నట్టు మా స్వామి నీకు డబ్బులు గనక ఇవ్వకపోతే నేను ఇస్తాను. నువ్వు రా. వచ్చి ఆ కాయలన్నీ స్వామి చెప్పి చాలా రోజులైంది. మళ్ళా ఇంకోసారి నేను చెప్పించుకోకూడదు స్వామి చేత" అన్నాడట. సరేలే అని వెళ్ళాడు. స్వామొచ్చారు. ఎవరు అంటే, "ఇలా కొబ్బరికాయలు తీయించడానికి స్వామి" అని చెప్పాడట. ఆ! ఓకే అని స్వామి అతనితో మాట్లాడారట. "ఏమి నీ పేరేమి? నీకు ఎంతమంది పిల్లలు?" అన్నారట. "ఏడుగురు ఆడపిల్లలు స్వామి" అన్నాడట. "అవునా! బావుంటుంది. అంతా బావుంటుంది. సరే నువ్వు కిట్టు తెచ్చుకొని కొబ్బరికాయలు తీయన్నాడట." ఆయన అలాగే ఆ చెట్లన్నీ ఎక్కి కొబ్బరికాయలన్నీ తీశాక అయిపోయింది స్వామి అనంగానే అప్పుడు స్వామి స్టూడెంట్‌ని పిలిచి, "ఎంత ఇవ్వాలి?" అని అడిగారట. ఎంత స్వామి? 300 ఇచ్చేయండి స్వామి సరిపోతుంది" అన్నాడట. అవునా! అని స్వామి 7,000 తీశారట. 7,000 తీసి 7,000 అంటే, "ఎందుకు స్వామి 7,000" అన్నాడట ఈ స్టూడెంట్. "ఏడుగురు ఆడపిల్లలంటున్నాడు కదా! ఒక్కొక్క ఆడపిల్లకి ఒక్కొక్క 1000 చొప్పున. నువ్వు కూడా ఎంతో ఇస్తా అన్నావు కదా!" అన్నారట. "అవునా స్వామి నేననలేదు స్వామి. నువ్వు చెప్పావు కదా! స్వామి ఇవ్వకపోతే నేను ఇస్తానని. పోనీలే ఆడపిల్లలతో ఉన్నాడు. అది నువ్విచ్చేది కూడా కలిపి అతనికిచ్చేయి" అన్నారట. అతను ఇంకా ఆనందానికి, ఆ సంతోషానికి అందులో ఆ రోజుల్లో 7,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఎంతో సంతోషించి అసలు డబ్బులు ఇవ్వరు అనుకున్న వాళ్ళకి స్వామి అంత డబ్బులిచ్చి ఆ ప్రేమను నింపి పంపించారు. అతను కొన్ని రోజుల తర్వాత మంచి పట్టు పంచ, సిల్క్ షర్ట్ వేసి, మెడలో ఇంత లావు చైన్ వేసి, "ఏమయ్యా బాగున్నావా?" అని అడిగారట. "ఎవరండి?" అన్నట్టు ఈ స్టూడెంట్. "ఏమయ్యా నన్ను గుర్తుపట్టలేదా?" "ఆ! గుర్తుపట్టలేదండి" అన్నట్ట. అంటే, "నేనయ్యా ఆ రోజు బృందావనంలో కొబ్బరికాయలు తీసేనే నేను" అన్నట్టు. ఆశ్చర్యపోయాట. అబ్బబ్బబ్బా! స్వామి ఉన్నాడే ఎలాంటి స్వామయ్యా! నిజంగా బంగారు తండ్రి. ఆ రోజన్నాడు, "రేపటి నుంచి బావుంటుంది. అంతా బావుంటుందని." నిజమే నా 7 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసాను. వాళ్ళందరూ చక్కగా కాపురాలు చేసుకుంటూ పిల్లలతో హాయిగా ఉన్నారు. నేను కూడా మనవలు, మనవరాలతో ఆడుకుంటూ హాయిగా ఉన్నాను. వాళ్ళందరికీ ఇల్లు కట్టించాను. ఏడుగురికి ఎలాగా ఒక ఇంట్లో వాళ్ళు ఉండి, ఇంకో ఇంట్లో అద్దెకుండేటట్టు. మీ స్వామి గొప్ప స్వామయ్య. నిజంగా ప్రేమ స్వరూపుడు అన్నారట. చూసారా ఎంతటి ప్రేమ కురిపించారో స్వామి. ఇదంతా మనకి స్వామి మీద ఒక నమ్మకం అనేది ఉంటే చాలు. అలాగే ఆహ్, గీతా మోహన్ అనే ఒక భక్తురాలు. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా స్వామి దగ్గరే పెరిగారు. స్వామి ఆవిడకి సంబంధం చూసి పెళ్లి చేశారు. పాత మందిరంలోనే. ఆవిడ పెళ్లి టైంలో గౌరీ పూజ చేసుకుంటోంది. స్వామి గౌరీ పూజ చేసుకోవడానికి స్వామి తినే డైనింగ్ హాల్ ఇచ్చారనమాట. ఆ పాత మందిరం రోజుల్లో. చిన్న హాలే. అయితే ఆవిడ అక్కడ గౌరీ పూజ చేసుకుంటుంటే తెల్లవారుజాము 4, 4:30 టైంలో స్వామి వచ్చారట. "గీత ఎక్కడా? గీత ఎక్కడా?" అని. "స్వామి పెళ్లి కదా! గౌరీ పూజ చేసుకుంటోంది స్వామి" అన్నాడట. "ఏమి? శివశక్తి స్వరూపుడు గౌరీ పరమేశ్వరుడు నేను ఇక్కడ ఉండగా ఎక్కడ గౌరీ పూజ చేసుకుంటోంది" అన్నాడు. వెంటనే ఆవిడ వచ్చి స్వామి వెంటనే సింహాసనంలో కూర్చున్నారట. ఆవిడ వెంటనే వచ్చి సాక్షాత్తు స్వామి పాదాలకి గౌరీ పూజ చేసుకుందటండి. ఎంతటి అదృష్టం ఆమె. అలాగే ఆమె ఎప్పుడు స్వామి దర్శనానికి రావడం, ఎప్పుడు ఆమెతో స్వామి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆమె ఎప్పుడు మ్యారేజ్ డేకి పుట్టపర్తిలోనే ఉంటుంది. అయితే ఒకసారి మ్యారేజ్ డేకి ఇంకావిడ అమెరికా వెళ్దాం అనుకుంది. అప్పుడు స్వామి దర్శనానికొచ్చి స్వామితో చెప్పిందట. "స్వామి ఈసారి మ్యారేజ్ డేకి నేనిక్కడ ఉండట్లేదు స్వామి. అమెరికా వెళ్తున్నాను" అని. స్వామి "మంచిది బంగారు. అలాగే అమెరికా వెళ్ళు. అక్కడ అడ్రెస్ చెప్పారట. ఎక్కడ ఆ అడ్రెస్సు అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడి దగ్గరికి నువ్వు వెళ్ళు. దర్శనం చేసుకో ఆ రోజు" అని చెప్పి విభూది క్రియేట్ చేసి ఇచ్చారు. ఆమె వెంటనే తీసుకొని ఆ విభూదిని బ్యాగ్‌లో పెట్టుకొని అమెరికా వెళ్ళిందట. తీరా అక్కడికి వెళ్ళాక ఆ బ్యాగ్‌లో వెతికితే విభూది కనపడలేదు. ఎంత వెతికినా కనపడలేదు. అయ్యో! ఈ భార్యాభర్తల మధ్య ఇద్దరు కొంచెం ఘర్షణ కూడా వచ్చింది. "ఏమి నీకంత నిర్లక్ష్యం?" "నిర్లక్ష్యం లేదండి. ఈ బ్యాగ్‌లోనే పెట్టుకున్నాను. మరి ఏమయిందో" అని సరేలే అనుకున్నారు. ఆ తర్వాత మ్యారేజ్ డే వచ్చింది. ఆ మ్యారేజ్ డేకి స్వామి అడ్రెస్ చెప్పిన గుడి వెతుక్కుంటూ వెళ్లారు. వినాయక టెంపుల్‌కి. అలాగే ఆ వినాయకుడి దర్శనం చేసుకొని బయటకి వస్తుంటే, అక్కడ వీళ్ళకి ఒక సత్యసాయి భజన వినిపించిందట. అబ్బా! ఇక్కడ ఏంటి భజన వినిపించింది అని పక్కకు వెళ్లి చూస్తే, అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాలు ఎవరో గ్రాండ్‌గా సత్యసాయి భజన పెట్టుకున్నారు. అబ్బా! ఈ భజన ఎంత బావుందని ఆవిడ ఆ భజనలో కూర్చున్నారు.
భజన అలా జరుగుతోంది. ఈవిడ కూర్చున్నారు. చాలా సేపయిన తర్వాత ఈవిడ వాష్‌రూమ్‌కి వెళదామని బయలుదేరిందట. అక్కడ ఒకావిడ అక్కడ పనిచేసే అటెండర్ అలా ఈవిడ్ని తదేకంగా చూస్తోందట పైకి, కిందకి. ఈవిడ సరే అని వెళ్లి మళ్ళా రిటర్న్ వస్తుంటే, మళ్ళా ఆవిడ అక్కడే ఉండి ఈవిడ వెనకాతల వస్తోందట. ఈవిడ్ని పిలిచిందట సాయిరాం అని. "ఆ! ఏమమ్మా" అంటే చెయ్యి చాపిందట. ఏం కావాలంటే విభూది. ఆవిడేదో భాషలో అడిగితే ఈవిడకి అర్థం కాలేదట. ఏంటి అంటే వైట్ పౌడర్ అందట. ఆహా! అయితే విభూది అని చెప్పి ఈవిడేంటి ఇంక స్వామి ఇచ్చిన విభూది ఎలాగో పోయింది కదా! అని ఇంట్లో ఉన్న విభూది ప్యాకెట్ బ్యాగ్‌లో వేసుకొనొచ్చింది. ఇలా బ్యాగ్ తీయంగానే ఈవిడ పెట్టుకున్న విభూది ప్యాకెట్ కనిపించలేదట. బ్యాగ్‌లో. స్వామి ఏదైతే క్రియేట్ చేసి ఇచ్చారో, ఆ విభూది కనిపించిందట. ఇదేమిటి ఆ రోజు అంత వెతికినా ఈ విభూది కనిపించలేదు. ఈరోజు నేను పెట్టిన విభూది కనిపించలేదు. స్వామి విభూది కనిపించిందే అని, సరేలే అని ఆ స్వామి ఇచ్చిన విభూదిని ఆవిడకిచ్చిందట. అప్పుడు ఆవిడ చెప్పిందట, "అమ్మా నాకో 6 ఇయర్స్ బేబీ ఉంది. ఆ అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లమ్. ఇంకా ఆ అమ్మాయి బతకదు అని చెప్పారు. నా దగ్గర అంత డబ్బులు లేవు. ఎలాగాన బాధపడుతున్న సమయంలో ఈ సత్యసాయి బాబా వారు నా కల్లో వచ్చి, "నువ్వు ఏమీ బాధపడకు. నీ పిల్ల హాయిగా ఉంటుంది. నేను ఇండియన్ లేడీ ద్వారా నీకొక విభూది ప్యాకెట్ పంపిస్తాను. అది ఆ పిల్లకి ఇచ్చి, తాగించి నువ్వు కూడా తాగు. పిల్ల, నువ్వు హాయిగా ఉంటారన్నారట." అప్పుడు ఆవిడ అర్థమైందట. అందుకే స్వామి ఇచ్చిన విభూది ఆ రోజు కనిపించలేదు. స్వామి ఇచ్చింది ఈవిడ కోసం. చూసారా స్వామి ప్రేమ ఎక్కడ అమెరికా, ఎక్కడ పుట్టపర్తి, ఎక్కడ ఈ లీలలు ఇవి చెప్పుకుంటే ఆయన ప్రేమ ధారకి అంతు పొంతు ఏముందా మన ఆయన లీలలు విని ఆనందించడం తప్ప. అందుకే స్వామి ప్రేమకి అవధులు లేవు, అవధులు లేవు అంటుంటారు. అలాగే ఒకసారి ఒకావిడకి ఒక భక్తురాలు ఆమెకి ఆ రోజుల్లో ఇది కూడా పాత రోజుల్లోనండి. ఆ రోజు ఈ రోజుల్లో అయితే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్‌కి డయాబెటిక్ ఉన్న బేబీకి రాకుండా చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఆవిడకి విపరీతమైన షుగరు. అయితే ఆవిడకి షుగర్ ఉందని కూడా తెలియలేదు. ఆ డెలివరీతో ఆ పుట్టే బేబీ కూడా బై బర్తే డయాబెటిక్‌తో పుట్టింది. అప్పుడు ఈవిడ అనుకుందిట, అయ్యో! ఇదేమిటి ఇలాగా అని అనుకోని స్వామికి ఒకటే చెప్పిందిట. నాకు నువ్విచ్చావు ఈ బేబీని. ఈ బేబీని చూసుకునే బాధ్యత నీదే అని. ఆమె చిన్నప్పటి నుంచి స్వామి స్కూల్లోనే చదివింది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కూడా ఒక్కరోజు కూడా అబ్బో! నాకేంటి ఇంత డిసీజ్ ఇచ్చావు స్వామి అని ఎప్పుడు అడగలేదట. స్వామి నా చదువుకి ఆటంకం కలగకుండా నువ్వే చూడాలి. నీ దగ్గర నాకు సీట్ ఇచ్చావు. నా చదువుకి ఎటువంటి ఆటంకం కలగకూడదని. ఆ అమ్మాయి మెడలో ఒక చిన్న లాకెట్‌లా ఉండేది. కానీ అది ఇన్సులిన్ అన్నమాట. ఆ అమ్మాయి సడెన్‌గా ఉంటూ అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుందట. స్కూల్లోను, కాలేజీల్లోను అలాగా. ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. అందరూ అదేదో లాకెట్టు, ఏదో తాయెత్తు అనుకునేవారు. అయితే ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ వచ్చింది. స్వామి స్వయంగా ఆ అమ్మాయి మెడలో గోల్డ్ మెడల్ వేస్తూ అప్పుడు స్వామి చెప్పారు ఈ సంగతి. "ఈ అమ్మాయి ఎవరో తెలుసా? అసలు ఈ అమ్మాయి బై బర్తే ఇలా పుట్టింది. అయినా సరే ఏనాడు నిరాశ, నిస్పృహకు తావివ్వకుండా నా మీద పూర్తి విశ్వాసంతో, నా మీద నమ్మకం ఉంచి నన్ను వేడింది, శరణు వేడింది" అని చెప్పి అప్పుడు చెప్పారట. ఆహ్, ఆ అమ్మాయి బ్రేక్‌ఫాస్ట్ వేరు, లంచ్ వేరు, డిన్నర్ వేరు. ఎక్కడండి ఇది ఎక్కడైనా జరుగుతుందా? మనం ఎంత డబ్బులిచ్చి ఎంత ప్రైవేట్ కాలేజీలో చెప్పినా హాస్టల్‌లో మన ఒక్కళ్ళ కోసం అంటూ ఏదో ఎక్కడైనా ఫుడ్డు పెడతారా సెపరేట్‌గా? స్వామి ప్రేమ అది స్వామి కాలేజీ కాబట్టి ఆ అమ్మాయి కోసం సెపరేట్‌గా ఫుడ్ వండి ఆ అమ్మాయికి ఇచ్చేవారట. ఆ అమ్మాయి ఎప్పుడు కళ్ళు తిరిగి ఆ అమ్మాయి ఇన్సులిన్ ఆ అమ్మాయే వేసుకొని ఆ అమ్మాయికి సెపరేట్ ఫుడ్‌ని ఆ పక్కనున్న ఆ రూమ్‌మేట్‌లో ఉన్న ఒక అమ్మాయి తెచ్చి ఇవ్వడం. ఈ విధంగా ప్రేమ స్వామి కురిపించి చెప్పారు. చూసారా? ఆ అమ్మాయికి అంత ఇబ్బంది ఉన్నా అంత ఇదున్నా ఏనాడు నాకిది తగ్గించు స్వామి అని అనలేదు. నా చదువుకి ఆటంకం రాకూడదు అంది. అటువంటి ప్రేమను మీరు నిలుపుకోవాలి అన్నారు. ఎంతండి ఇటువంటి ప్రేమ నిజంగా ఆయన లీల, ఆయన ప్రేమ మనం వర్ణించగలమా? ఇక్షు రసము కన్న ద్రాక్ష రసము కన్న, పువ్వు కన్న పాప నవ్వు కన్న, మధుర మోహనములగు సాయి పలుకులు శాంతి ప్రేమదాయి శ్రీ సత్య సాయి. చెరుకు రసం తియ్యగా ఉంటుంది. తాగుతాం 2 గ్లాసులో, 3 గ్లాసులో, 4 గ్లాసులో. అంతకంటా ద్రాక్ష రసం తియ్యగా, పుల్లగా ఉంటుంది. అదో 2, 3 తాగుతాం. అంతటితో తృప్తి చెందుతామా? లేదు.
ఇకపోతే పువ్వును చూడంగానే ఆనందం కలుగుతుంది. సాయంత్రానికల్లా వాడిపోతుంది. అందుకే స్వామంటారు, "వాడిపోయి రాలిపోయే పువ్వు కన్నా హృదయ పుష్పాన్ని నాకు సమర్పించండి" అని. పసిపాప నవ్వులో స్వచ్ఛత ఉంటుంది. మనకి ఎంతటి కష్టం వచ్చినా ఒకసారి ఆ పసిపాప నవ్వేసరికి మనలో తెలియని ఆనందం వస్తుంది. అయితే ఆ నవ్వు ఎంతవరకు? ఆ పసిపాప పెరిగే కొద్దీ ఆ నవ్వులోని స్వచ్ఛత మాయమైపోతుంది. కానీ మధుర మోహనములగు శ్రీ సాయి పలుకులు. ఎప్పుడో జరిగిన సంఘటనలు ఇవన్నీ మనం చూడలేదు. కాబట్టి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ స్వామి అలా చేశారు, ఇలా చేశారు. నోటి మాట ద్వారా క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. విభూతులు సృష్టించి ఇస్తే రోగాలు ఎన్నో నయమైపోయాయి. ఆ! ఎలాగ ఉన్న నాటి పలుకులు ఈనాటి వరకు మనం చెప్పుకుంటున్నాము అంటే ఇదే ప్రేమధార. ఈ ప్రేమధారలో మనం తడిసి ముద్దవ్వాలని స్వామి మన్ని కోరుకుంటున్నారు. అలాగే ఇకపోతే సేవ. సేవ చెయ్యి. ఈ జన్మ వచ్చిందే సేవ కోసం అంటున్నారు స్వామి. స్వామి ఈ సేవ కోసం ఒక పద్యం చెప్పారండి. బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చు ఇచ్చు తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపుచున్న మాట. ఒక వృక్షము ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుందండి. దానికి తనవారు, మనవారు అనే భేదభావమే ఉండదట. పేదవాడు వచ్చినా, ఐశ్వర్యవంతుడు వచ్చినా దానికి మిత్రుడని, శత్రువని ఏ భేదభావం లేకుండా అందరికి చల్లని గాలినిస్తుందట, చల్లని నీడనిస్తుందట. దాన్ని కొట్టి నరుకుతున్నప్పుడు కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది తప్ప ఎటువంటి స్వార్థము లేకుండా చెట్టు అంత ఉపయోగపడుతుంది. బంగారు, ఈ శరీరం నీకు ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ మీకు ఎలా వచ్చింది? ఎన్నో జన్మల ఫలితంగా మీ పూర్వీకులు తపో ఫలితంగా మీకు ఈ మానవ జన్మ వచ్చింది అని స్వామి 1971లో సత్యం శివం మందిరం కన్‌స్ట్రక్షన్ అవుతున్నప్పుడు సత్యమూర్తి గారి ఇంట్లో సేవాదుల్ని పిలిచి చెప్పారట. ఎంతో మంది కోటీశ్వరులుండగా, ఎంతో మంది ఐశ్వర్యవంతులు ఉండగా, నేను మీకే ఎందుకు సేవ ఇచ్చాను? నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. మీ పూర్వజన్మ కర్మ ఫలితము, మీ పూర్వీకుల ప్రార్థనా ఫలితంగా మీకు ఈ మానవ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చినదే సేవ కోసం. కాబట్టి సేవించి తరించండి. ఎటువంటి సేవ చేయాలట? నిస్వార్థమైన సేవ. స్వామి చెప్తారు, సేవ చెయ్యాలి అంటే దయ అనే గుణం కలిగి ఉండాలట. వినయము అనే గుణం కలగాలట. త్యాగము అనే గుణం ఉండాలట. ఈ 3 ఉన్నప్పుడే మనం అటువంటి నిస్వార్థమైన సేవలు చేయగలుగుతామట. ఆ దయ అనేది ఉండాలి. మొన్న ఎవరో పోస్ట్‌లో చేశారు. దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులు కావలెరా, అసురుడైన భూసురుడైన అఖండ తెలివి గలవాడైన దయచేత ధన్యుడు కావలెరా. ఇటువంటి దయతో మన స్వామి సేవ చేస్తే పరమాత్ములు ఆ పరమాత్ముడిని మనం గుర్తించాలి అంటే ప్రేమ నేత్రాన్ని తెరవండి. ప్రేమ నేత్రాన్ని తెరిచి చూస్తే ఆ పరుల్లో నా రూపం మీకు కనిపిస్తుంది. ప్రహ్లాదుడికి స్తంభంలో దర్శనమయ్యింది. ప్రహ్లాదుడు ప్రేమ నేత్రంతో చూశాడు. అంతటా భగవంతుడే అని తపించి చూశాడు. అతనికి స్తంభంలో దర్శనమయ్యింది. అలాగే వేమనకి శిలలో దర్శనమయిందట. భక్త మార్కండేయుడికి లింగ రూపంలో దర్శనమైందట. వాళ్ళందరూ ప్రేమ నేత్రంతో చూశారు. బంగారు, మీరు కూడా ఇటువంటి ప్రేమ నేత్రాన్ని తెరిచి సేవ చేస్తే ప్రతి ఒక్కరిలోని నా రూపం మీకు కనబడుతుంది అని చెప్తున్నారు. ఇటువంటి మానవ జన్మను మీరు ఎన్నో విధాలుగా అది లేదు, ఇది లేదు అని కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాలాన్ని వ్యర్థం చేసుకోకండి బంగారు. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని చెప్తున్నారు స్వామి. అప్పుడు ఒక భక్తుడు అడిగాట, స్వామి నిజమే, మీరు కాలాన్ని వేస్ట్ చేయొద్దు. నన్నే స్మరించండి, మిమ్మల్నే స్మరించమంటే అసలు మేము ఎంత కాలం బతుకుతామో మాకు తెలియాలి కదా! మా ఆయుష్ ఎంతో చెప్పండి అని అడిగేట. అప్పుడు స్వామన్నారు, "నీ ఆయుష్ 60 సంవత్సరాలు బంగారు" అన్నారట.
వెంటనే కాలిక్యులేట్ యేసుకున్నాడట. బాల్యము, ఆటపాటలు, విద్యాభ్యాసం ఇవన్నీ అన్నీ అయ్యేసరికి 25 ఏళ్ళొచ్చేసాయి. ఆ తర్వాత ఉద్యోగాల వేట, పెళ్లి, పిల్లలు, సంసారము, యాతన అబ్బే! నువ్విచ్చిన 60 ఏళ్ళు చాల్లేదు స్వామి. ఇంకొక 20 సంవత్సరాలు నువ్వు ఆయుష్ ఇవ్వాలి అని అడిగాడట. అప్పుడు స్వామన్నారు, "20 సంవత్సరాలేటి బంగారు, నేను ఇంకొక 40 సంవత్సరాలైనా ఆయుష్ ఇస్తాను. కానీ అప్పుడు మాత్రం నన్ను తలుచుకుంటావని గ్యారంటీ ఏమిటి? నీకిచ్చిన సమయంలో నువ్వు భగవంతుణ్ణి తలుచుకో" అని చెప్పి కాలం యొక్క విలువ చెప్తున్నారట. కాలం ఎటువంటిది? కాలం అంటే ఎవరో కాదు, దైవ స్వరూపమే. ఈ ప్రపంచంలో దేనినైనా దాచవచ్చు. ధనాన్ని, బంగారాన్ని అని. కానీ కాలాన్ని దాచవచ్చునా? అసల కాలాన్ని దాచేవాడు ఈ ధరణిలో ఎవరైనా ఉన్నారా? కాలాన్ని సద్వినియోగపరుచుకోవడమే. అటువంటి ఎవ్వరికైనా ధనవంతుడికైనా, కోటీశ్వరుడనగా కూటికి పేదవాడైనా అందరికీ ఉండేది ఆ 24 గంటలే. అందులో 8 గంటలు వృత్తి, జీవనోపాధి. మరొక 8 గంటలు తిండి, నిద్ర. ఇహ మిగిలిందెంతండి? ఇంక 8 గంటలు. ఇటువంటి 8 గంటల్లోనూ భగవంతుడి కోసం ఎంత టైం కేటాయిస్తున్నావు బంగారు? ఇది లేదు, అది లేదు. ఎంతసేపు ఇచ్చిన దానితో తృప్తి పడకుండా నువ్వు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు అని స్వామి చెప్తున్నారండి. అక్కడ వచ్చేది కలియుగం. స్వామి కూడా ముందే ఆలోచించారు. అందుకే ఆనాటి ద్వాపర యుగంలోనే కలియుగం గురించి చెప్పారు. కలియుగంలో టైముండదు. ఈనాటి ప్రపంచం ఎలా అయిపోయింది. తెల్లవారు లేచిన నుంచి ఉరుకులు పరుగులు. ఉద్యోగానికి వెళ్ళామా, ధనం సంపాదించామా అంతే తప్ప ఇంక దేనికోసం ఆలోచన లేదు. అసలు ప్రేమ, బంధాలు, బంధుత్వాలు ఏమి విలువ అన్నది లేకుండా పోయిందని స్వామి ఆనాటి ద్వాపర యుగంలో ఒకరోజు ఇలాగే పాండవులకి చెప్తున్నారట. వచ్చేది కలియుగం ఇలా అని. అప్పుడు పాండవులకి ఒక సందేహం వచ్చిందట. ఏమిటి శ్రీకృష్ణుడు మాట్లాడితే వచ్చేది కలియుగం అంటున్నారు. అసలు ఈ కలియుగం గురించి ఏమిటో అడిగి తెలుసుకుందాం అని ఒకరోజు ధర్మరాజు లేని సమయం చూసి కృష్ణుని అడిగారట. కృష్ణ, నువ్వు కలియుగం గురించి చెప్తున్నావు కదా! మాకు వినాలని ఉంది. అసలు ఏంటి కలియుగం ఎలా ఉంటుంది చెప్పవా అని అడిగారట. అప్పుడు కృష్ణుడన్నట్ట, "మీకు చెప్పడం ఏంటి? ప్రత్యక్షంగా చూపిస్తాను" అన్నారట కలియుగం. "ఏమిటి? ఎలా కొంచెం అయితే చూపించు కృష్ణ" అన్నారట. "నలుగురికి 4 బాణాలిచ్చి, నలుగురు 4 దిక్కుల్లో 4 బాణాలు వెయ్యండి" అన్నారట. వెంటనే నలుగురు పాండవులు బాణాలు వేశారట. "ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఏ బాణాలు వేశారో ఆ బాణాలు తీసుకురండి" అన్నారట. అప్పుడు వెంటనే ఫస్ట్ అర్జునుడు వెళ్ళాట. తన బాణం వెతుక్కుంటూ. తన బాణం దొరికింది. వెంటనే ఆ బాణం ఇలా తీసుకుందాం అన్న టైంకి అక్కడ మధుర గానం వినపడిందట. అబ్బా! ఏమిటి ఈ మధుర గానం? ఇక్కడ ఈ నిర్జీవ ప్రదేశంలో మధుర గానమా అని చూసేట. అక్కడ కోయల చాలా అందంగా పాట పాడుతోందట. పాడుతూ ఏం చేస్తోందట, బ్రతికి ఉన్న కుందేలు పిల్లని పొడుచుకు తింటోందట. ఒక అందంగా ఒక రాగం తీస్తోంది. ఆ కుందేలుని పొడుస్తోంది. చాలా ఆశ్చర్యపోయేట అర్జునుడు. ఇదేమిటి ఇంత అందంగా పాడడం ఏంటి? ఆ బ్రతికి ఉన్న కుందేలుని పొడుచుకు తినడం ఏంటి అని ఆశ్చర్యం వేసిందట. ఇకపోతే భీముడు. భీముడు తన బాణం వెతుక్కుంటూ వెళ్ళేట. తన బాణం దొరికింది. ఆ బాణం దొరికిన ప్రదేశంలో నిండా నీళ్లున్న 4 బావిల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించిందట. ఇదేమిటి ఈ 4 బావుల నిండా నీళ్లున్నాయి. చెయ్యి పెడితే నీళ్లు తగులుతున్నాయి చేతికి. మధ్యలో ఒక బావి చుక్క నీళ్లు కూడా లేవట. అలా ఎండిపోయిందట. అది ఇంకా ఆశ్చర్యం అనిపించిందట భీముడికి. ఇకపోతే నకులుడు. తన బాణం వెతుక్కుంటూ వెళ్ళేట. తన బాణం కూడా దొరికి, ఆ ప్రదేశంలో అప్పుడే జన్మనిచ్చిన ఆవు తన లేగదూడని రక్తం వచ్చేటట్లు నాకుతోందట విపరీతంగా. ఇదేమిటి? ఈ తన లేగదూడని ఇంత కఠినంగా నాకుతోందే అని ఆశ్చర్యం వేసింది. అతి కష్టం మీద ఆ ప్రజలు ఆ లేగదూడని, ఆవుని విడిపించారట. చాలా నివ్వెరపోయేట నకులుడు. ఇకపోతే సహదేవుడు. అతను తన బాణం దగ్గరికెళ్ళేసరికి ఒక పెద్ద పర్వతం నుండి గుండురాయి దొర్లుతూ వస్తోంది. అది ఎక్కడైతే పడుతుందో పెద్ద పెద్ద మహా వృక్షాలను కూడా అది పెకలించేస్తుంది. ఆ రాయి దెబ్బకి మహా వృక్షాలన్నీ కూలిపోతున్నాయి. అలా దొర్లుకుంటూ వస్తే అక్కడ ఒక చిన్న లేత మొక్క ఉందట. ఆ మొక్క దగ్గరకొచ్చేసరికి ఆగిపోయింది. ఇది ఇంకా వింతగా అనిపించిందట సహదేవుడికి. ఇదేమిటి ఇంత పెద్ద రాయి పెద్ద పెద్ద వృక్షాల్ని పడేసిందే, ఈ మొక్కని వదల్లేదే, ఏమిటి అని ఈ సందేహాలన్నీ కృష్ణుడిని అడిగారట. అప్పుడు కృష్ణుడు చెప్పాడట.
అర్జునుడు బాణం ఎక్కడ మధురంగా గానం చేస్తూ కోయిల ఏ విధంగా అయితే ఆ కుందేలను పొడుచుకు తింటుందో, కలియుగంలో గురువులు శిష్యులని భగవంతుడని చెప్పుకునే వాళ్ళు భక్తులని పొడుచుకు తింటారు అని చెప్పేట. ఇది ఎంత నగ్న సత్యం అండి. మనకి ఏదన్నా కష్టం వచ్చినా, ఒక రోగం వచ్చినా అన్నిటికీ కారణం ఇల్లో వాస్తు బాలేదో, అది బాలేదో, ఇది బాలేదో, మన జాతకం బాలేదో అని అనవసరమైన గురువుల వెంట పరుగులు తీస్తాం. వాళ్ళు మన వీక్‌నెస్‌ని క్యాచ్ ఇల్లు గురించి సాయిరా? చెప్పింది వాస్తు సాయిరా బాలేదు. టైం అయిపోయిందా సాయిరా? టైం అయిపోయిందా సాయిరా? అయితే చెప్పమంటారా? చెప్పండి సాయిరా. అయితే అయితే ఈ కలియుగంలో ఈ నిజమే ఇదంతా అనవసరమైన గురువుల దగ్గరికి మనం వెళ్ళి అవన్నీ అనవసరంగా మన డబ్బులు తగలేసిన ఆస్తి పాస్తులన్నీ కూలగొట్టుకుంటున్నాం తప్ప భగవంతుని పాదాలు పట్టుకోవట్లేదు. ఇకపోతే భీముడు మనం 4 బావుల మధ్య ఎండిపోయిన బావి అంటే చుట్టూ ధనవంతులే ఉంటారట. మధ్యలో పేదవాడు ఉంటాడట. ఈ ధనవంతులు ఎవరో కూడా ఆ పేదవాడికి సాయం చేయరట. అదే కలియుగం అన్నాడు. ఇకపోతే నగులుడు. ఎప్పుడైతే ఆ ఆవు తన దూడని రక్తం వచ్చేటట్లు నాకుతోందో, ఈ కలియుగంలో తల్లిదండ్రులే తమ పిల్లల్ని నాశనం చేస్తారట. ముద్దు చేసి, గారాబం చేసి వాళ్ళ భవిష్యత్తుని తల్లిదండ్రులే నాశనం చేస్తారు అని. ఇకపోతే 4వది సహదేవుడు. ఆ రాయి ఏ విధంగా అయితే దొర్లుకుంటూ వచ్చిందో ఈనాటి యువత జనాలు అందరూ కూడా అనేకమైన వ్యసనాల పాలయ్యి మనం ట్రాక్ తప్పుతాము అని చెప్తున్నారు. ఆ చిన్న మొక్క నామస్మరణ. ఎవరైతే నామస్మరణ చేస్తారో కలియుగంలో వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు అని చెప్పారట. కలియుగం ఇలా ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా మనం అందరం చూస్తున్నామండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ గురువుల దగ్గరికి, ఈ గురువుల దగ్గరికి వెళితే మన జాతకం బాగుంటుంది, అక్కడికి వెళితే మన రాత మారిపోతుంది. అంతేగాని భగవంతుని మాత్రం స్మరించట్లేదు. అసలు కలియుగంలో టైం ఉండదనే సులభ ప్రసన్నుడు భక్త సులభుడు అయిన స్వామి నామస్మరణ అని పెట్టారు. ఈ నామస్మరణ చేయడానికి కూడా మనకి టైం ఉండట్లేదని స్వామి చెప్తున్నారు. ఒకటే చెప్పారు, మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు భగవన్ నామాన్ని స్మరించండి. అంతేగాని అనవసరంగా మీరు వృధా చేసుకోకండి. ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ లో మనం వినపడనుకోవడనివి నేను నాది, వినపడవలసినవి మేము మనము, ఇవే వినిపించాలి. ఇవే మీరు హృదయంలో చాటుకుని సేవ చెయ్యండి బంగారు. ఇటువంటి నిస్వార్థంగా ప్రేమ పూరితంగా మీరు చేస్తే పరుల్లో మీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పారు. అంతే కదండి. గుండె గుండెలో ప్రతిధ్వనించి హరి సంకీర్తన చేయగా, సత్య సాయి ప్రత్యక్ష దైవమై మానవాళి నడిపించగా, నేను నాదను భావన తొలగి ప్రేమ గంగ ప్రవహించగా, ప్రేమ సేవ రెక్కలు తొడిగి జగతికి జీవం పోయగా, జగమే సాయిమయం ఈ యుగమే సాయి యుగం, జగమే ప్రేమమయం ఈ యుగమే స్వర్ణ యుగం అని స్వామి స్వర్ణయుగం చేస్తున్నారు. అయితే అటువంటి స్వర్ణయుగాన్ని మనం నిలబెట్టాలి. ఏ విధంగా స్వామి చెప్తున్నారు, మీరు అందరూ నాకు బర్త్డే అని ప్రతిసారి నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు బంగారు. నాకు మీరు హ్యాపీ బర్త్డేలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. హ్యాపీ లేని వాళ్ళకి హ్యాపీని అందించండి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు, అసలు ఈనాటి కష్టాలకి గాని సుఖాలకు గాని కారణం మనమే. మనం చేసే కర్మలే కష్టంకి. మనం చెడు కర్మలు చేస్తే మనకి కష్టం, మంచి కర్మలు చేస్తే దానికి ఫలితం మంచిగానే ఉంటుంది. కాబట్టి సత్కర్మలు చేయండి, ప్రేమని నింపుకోండి. ఎటువంటి
కోరికలు కోరకుండా నన్నే కావాలి, భగవంతుడే కావాలి, భగవంతుడే కావాలి అని స్మరించుకోండి బంగారు. నా ప్రేమ మీకు తప్పక అందుతుంది. నా ప్రేమ కావాలి అంటే నేను మీ చివరి క్షణంలో మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టారు, ఎన్నిసార్లు క్లబ్‌లకి వెళ్లారు, పార్టీలకి వెళ్లారు అనే లెక్కలు నేను చూడను. ఎప్పుడైనా ఒక్కసారైనా ఎవరికైనా మీ వల్ల సహాయం పొందిన వారున్నారా? ఎప్పుడైనా నిస్వార్థంగా సేవ చేశారా? ఎవ్వరితోనైనా ఒక్కసారైనా ఒక్క మనిషినైనా మీ జీవితంలో ప్రేమించగలిగారా అన్నది మాత్రమే చూస్తాను బంగారు. ఇటువంటి ప్రేమను మీరు పంచుకోండి. స్వామికి మీరు ఇచ్చే నిజమైన గిఫ్ట్ ప్రేమ. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చిందండి. ప్రేమ, ప్రేమ అంటే స్వామికి అంటున్నారు కదా! బర్త్‌డే గిఫ్ట్ ఏంటి అసలైన గిఫ్ట్? బర్త్‌డే గిఫ్ట్ ప్రేమనే ఇవ్వండి అంటున్నారు. ఏదైనా సరే ఆచరణలో చూపించండి అంటున్నారు స్వామి. అయితే మనం మొన్నే చేసుకున్నాం. 99 బర్త్‌డే ఎంతో హ్యాపీగా, వైభవంగా చేసుకున్నాం. అయితే ఇంకిప్పుడు నెక్స్ట్ 100 బర్త్‌డే వచ్చేది. ఈ 100 బర్త్‌డేకి శత జయంతి ఉత్సవాలు కదండీ! ఇటువంటి శత జయంతి ఉత్సవం నిజమైన హ్యాపీ బర్త్‌డే స్వామికి మనందరం అందిద్దాం. ఏ విధంగా? స్వామికి మనం విలువైన గిఫ్ట్‌నిద్దాం అందరం కలిసి. ఏంటా విలువైన గిఫ్టు? మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్. ఏ భగవంతుడు స్వీకరిస్తాడండి? భగవంతుడు ఏమంటున్నాడు? మీలో ఉన్న చెడ్డ గుణాలు నాకివ్వండి గిఫ్ట్‌గా అంటున్నారు. అటువంటి గిఫ్ట్‌ని మనం స్వామికిద్దాం. ఈ రోజే మనం ప్రతిజ్ఞ చేద్దాం. ఇప్పుడు ఒక 50 మంది, 52 మందున్నారు. అయితే అమ్మో! ప్రతిజ్ఞలేంటి? ఇదేదో స్పీచ్ అనుకున్నాం అని ఎవరు దయచేసి లెఫ్ట్ అవ్వకండి సాయిరాం. గిఫ్ట్ అంటే మన ఆస్తిపాస్తులు అక్కర్లేదు. స్వామి మన ఆస్తిపాస్తులు అడగట్లేదు. మన బంగారాలు, ధనాలు అడగట్లేదు. స్వామి అడిగేది ఒక్కటే. ఏమిటా బ్యాడ్ హ్యాబిట్స్? ఎవరికీ లేకపోతే మంచిదే. నాకైతే చాలా చాలా ఉన్నాయి. అయితే భగవంతుడు అంటున్నాడు సాయిరాం శరణ్య ఫోన్ చేస్తాను మీరొత్తరు. చ శరణ్య సాయిరాం సారీ కాలొచ్చింది కట్ అయింది. అయితే ఏంటి అసలు సిసలైన భగవంతుడి గిఫ్ట్ అంటే ఏం లేదండి. చిన్న చిన్నవే ఫస్ట్ చిన్న చిన్నగా మారదాం. రోజు స్వామి ఏం చెప్పారు? కాఫీ ఆర్ టీ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగమన్నారు. చాలా మంది మనలో 5, 6 సార్లు ఇంకా ఎక్కువ మంది తాగేవారు ఉన్నారు. ఈ రోజు నుంచి స్వామి నీ 100 బర్త్‌డే గిఫ్ట్‌గా ఒక కప్పు కాఫీ నేను తగ్గించుకుంటున్నాను అని ఓ రూ. 5 పక్కన పెడదాం. నెలకి 4 సినిమాలో, 5 సినిమాలో, 6 సినిమాలో చూస్తారు. ఒక్క సినిమా తగ్గించుకుందాం. నెలకి 4 సినిమాలు చూసేవారు 3 సినిమాలు చూద్దాం. ఒక్క సినిమా డబ్బులు తీసి పక్కన పెడదాం. బర్త్‌డేకి, ఆ పండగలకి, ఈ పండగలకి మన డ్రెస్సులు, శారీసు కొనుక్కుంటాం. ఒక్క డ్రెస్, ఒక్క శారీ తగ్గించుకొని ఆ డబ్బులు పక్కన పెడదాం. స్వామి చెప్తారు అసలు సిసలైన గిఫ్ట్ ఇదే. ఏదో ఆ రోజు వచ్చింది కదా అని జేబుల్లోంచి, బ్యాగుల్లోంచి తీసి ఆ డబ్బులు ఇచ్చేయడం కాదు. అసలైన సీఓడీ సీలింగ్ ఆన్ డిజైర్ అంటే మన కోరికని చంపుకొని, తగ్గించుకొని, ఆ డబ్బుతో స్వామికి ఇస్తే అది అసలైన గిఫ్ట్. ఇటువంటివి చిన్న చిన్నవి స్వామి ఎన్నో సీరియల్స్ చూస్తున్నాను. నీ 100 బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ సీరియల్ నేను మానేస్తున్నాను. సీరియల్ ఒక హాఫ్ అన్ అవర్ సమయం వస్తుంది. హాఫ్ అన్ అవర్‌లో ఆ యాడు, ఈ యాడు పోగా మిగిలేది ఒక 15 మినిట్స్. ఈ 15 మినిట్స్ నేను ఒక సద్గ్రంథ పఠనం చదువుతానో, సాయి గాయత్రి చేసుకుంటానో, లేతే ఏదో మౌనం పాటిస్తాను. ఇలాంటి చిన్న 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 హ్యాబిట్స్ మన స్వామికి గిఫ్ట్‌గా ఇవ్వద్దు. ఎవరికి వాళ్ళే ప్రమాణం చేసుకోండి. ఇది ఎవ్వరు చెప్పక్కర్లేదు. భక్తుడికి, మనకే. మనం ఎవ్వరికీ చెప్పక్కర్లేదు ఇది అని. మీ మనసులో మీరు అనుకోండి. స్వామికి, మీకే మధ్య నో మీడియేటర్. ఇలా అనుకుని 100 బర్త్‌డేకి మనందరం స్వామికి అసలు సిసలైన బర్త్‌డే గిఫ్ట్ అందిద్దాం. ఏమంటారు? ఆర్ యూ రెడీ? ఓకే సాయిరామ్. థాంక్ యూ. స్వామి ఇటువంటి ప్రేమ ఆ! ఆ! అయితే ఈ భక్తులు అందరూ ఇది ఎవ్వరికీ చెప్పకండి. ఎవరి మనసులో ఏది అనుకుంటున్నారో అది వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 100 బర్త్‌డే వరకు అది మనం శుభ్రంగా పాటించి తీరుదాం. అలాగే స్వామి ఏమంటున్నారు, "ఇంక మీ కాలాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. టైమ్‌ని వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడే హరి అప్ సేవకి, ప్రేమకి రెడీ అవ్వండి" అని స్వామి చెప్తున్నారండి. ఇంకొక భక్తుడు ఇలాగే అన్నట్ట, "స్వామి ఏంటి ఎప్పుడు చూసినా నన్ను నువ్వు రక్షించట్లేదు. నాకన్నీ కష్టాలే. నిన్ను నమ్ముకున్న కొద్దీ నాకు కష్టమే ఎక్కువవుతుంది బంగారు" అంటే అప్పుడు స్వామన్నారు, "నిజమే నువ్వు నన్ను రోజు తలుచుకుంటున్నావు అనుకుంటున్నావు గానీ నువ్వు నువ్వు మనసుని నా పైన
నిలపట్లేదు. నువ్వు నిజంగా నా పైన మనసు నిలిపితే నీ కష్టం తీరిపోతుంది. నేను ఆ సేవ చేశాను, ఈ సేవ చేశాను అనుకుంటున్నావు. స్వామి చెప్తున్నారు మీరు చేసే సాధనలు, సేవలన్నీ ఎలా ఉన్నాయంటే తూతూ మంత్రంగా ఉన్నాయి. అని ఒక నారద స్టోరీ చెప్పాట. నారదుల వారు ఒకరోజు అడవికి వెళ్లి తపస్సు చేశారట కొన్ని రోజులు. తపస్సు చేసి తిరిగి వచ్చారట. నారాయణ, నారాయణ అని. అప్పుడు శ్రీమన్నారాయణని అడిగాట, "ఏమి నారాయణ ఇన్ని రోజులు నువ్వు నారద ఎక్కడికి వెళ్ళావు?" అంటే, "స్వామి నేను అడవికి వెళ్ళాను తపస్సు చేయడానికి" అన్నారట. "అవునా? ఎందుకు వెళ్ళావు? దేని నిమిత్తమై వెళ్ళావు?" అన్నారట. "నేను కోపాన్ని జయించడానికి వెళ్ళాను" అన్నట. "అవునా నారద? కోపాన్ని జయించావా?" అన్నారు. "జయించాను నారాయణ" అన్నట. మళ్ళా అడిగేట, "నిజంగా నువ్వు కోపాన్ని జయించావా?" "జయించాను" అన్నాడట. ఇంక మూడోసారి అడిగేట, "కోపాన్ని జయించావా?" "అబ్బా! జయించాను నారాయణ" అన్నట. వాయిస్‌లో రేజ్ పెరిగిందట. అయ్యో! నారదా! ఎంత తెలివి తక్కువ వాడివయ్యా! 3 సార్లు అడిగిన దానికే నువ్వు కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయావే! ఇంక నువ్వు కోపాన్ని ఎలా జయించావు? అయినా అడవిలో ఎవరుంటారయ్యా? ఎవరూ లేని చోటకి వెళ్లి, నేను అది చేశాను, ఇది చేశాను, ఇది జయించాను అనుకుంటే ఎలాగా? నలుగురు మధ్య తిరగాలి, 10 మందిలో కలవాలి, 10 మంది 10 మాటలు అంటే, అప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకుండా, ప్రేమతో ఒక చిరునవ్వు నవ్వాలి వాళ్ళతో అని జెప్పారట. మనం చేసే సాధనలు ఇలా ఉన్నాయి. అందుకే మనం కష్టాలు ఎక్కువవుతున్నాయి అని స్వామి చెప్తున్నారు. ఒకరోజు స్వామి సాయి రమేష్ హాల్‌లో దివ్యోపన్యాసం ఇచ్చేసిన తర్వాత త్రయీ మందిరానికి వస్తున్నారండి. త్రయీ మందిరానికి వస్తుండగా అక్కడ భక్తులందరూ స్వామి స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారట. స్వామి వస్తూ రాగానే అన్నారట, "సాయి గీతను ఇచ్చేస్తాను. మీలో ఎవరికి కావాలి?" అన్నారట. ఆ! ఎవ్వరు చెయ్యెత్తలేదట. ఇదేంటి సాయి గీతలు ఇచ్చేస్తానంటే ఎవరు చేయట్లే. మళ్ళా రెండోసారి అడిగారట. "మీలో ఎవరికి సాయి గీత కావాలి?" అని. ఎవ్వరు ఎత్తల. లాస్ట్‌గా ఒక చిన్న స్టూడెంట్ ఎత్తాడట. స్వామి ఆ స్టూడెంట్‌ని పిలిచారు. "నాకు తెలుసురా మీరందరూ ఎందుకు చెయ్య ఎత్తలేదో. అయ్యో! సాయి గీతను తీసుకుంటే ఆ రక్షణ భారం ఎవరు చూస్తారు? బాధ్యత, సమయము, స్థలము ఎలాగవుతుంది?" అని అనుకున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మీకు ఏదైనా ఒకటి ఇస్తే దాని భారం భగవంతుడే చూసుకుంటాడు. ఈ విషయం మీకు అర్థం కాలేదురా అన్నారట స్వామి. ఆ చెయ్యెత్తిన స్టూడెంట్‌ని పిలిచి సాయి గీత ఉన్న ఒక లాకెట్టు క్రియేట్ చేసి ఇచ్చి అతనికి మెడలో వేసి, "స్వామి సౌభాగ్యం అంటే నీదిరా! అదృష్టవంతుడివి నువ్వు. స్వామిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆయన చెప్పినది కరెక్ట్‌గా పాటిస్తారో వాళ్ళదే సౌభాగ్యం. వాళ్ళ పైన నా ప్రేమ నిండుగా, దండిగా ఉంటుంది" అని చెప్తున్నారు. అయితే ఈ రోజుల్లో అందరికీ డబ్బే కావాలండి. ఇంకేమి అవసరం లేదు. డబ్బు, డబ్బు, డబ్బు. ఈ రోజు అసలే మార్గశిర లక్షవారం. అందరూ మహాలక్ష్మి పూజలు చేసే ఉంటారు. నేను చేశాను. లక్ష్మి గారు అయితే స్వామి చెబుతున్నారు. ఆనాటి త్రేతాయుగంలో రాముల వారి వెంట సీతాదేవి అడవులకి వెళ్తున్నప్పుడు నేను వస్తాను అన్నప్పుడు రాముల వారు అయితే సీత నాతో వచ్చేయి. కానీ 14 సంవత్సరాల వరకు మనం మళ్ళా తిరిగి వెళ్ళం కదా! మరి ఏవైనా వస్తువులు ఇవి, అవి అన్నీ పాడైపోతాయి కదా! అవన్నీ పంచేయి అన్నారట. అప్పుడు స్వామి సీతాదేవి నిజమే ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పంజరంలో ఉన్న చిలుకలని, ఇంకా రకరకాల పక్షులన్నిటిని ప్రేమగా నిమిరి తమ హస్తాలతో స్వయంగా మీరు మాలాగే విహరించండి అని చెప్పి వదిలేసిందట. ఇకపోతే గోవుల్ని వాటిని బ్రాహ్మణులకి దానం ఇచ్చిందట. ఇక నిల్వ ఉన్న ధాన్య సంపదలు అందరికి ఊరు వారందరికీ పంచిపెట్టిందట. అసలైన సంపద అంటే ఏది వేస్ట్ చెయ్యకపోవడమే. అసలైన ఐశ్వర్యం తృప్తి కలవాడే అసలైన ధనవంతుడు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటాడో ఆరోగ్యమే తృప్తి ఏంటి సంపద. అంతేగాని ఏదో మేళ్ళు, మిద్దెలు, బంగారాలు ఇవి కాదు సంపద. ఇది నిజమే కదండీ! మన నిత్య జీవితంలో ఎన్నో వేస్ట్ చేస్తున్నాం. ఏదో కొబ్బరి పచ్చళ్ళు, కూరలు అన్నీ ఫ్రిడ్జ్‌లో పెడతాం. ఈ రోజుల్లో అందరింట్లో ఇద్దరు, ముగ్గురే. కరెక్ట్‌గా వండలేం. ఇంతో అంతో మిగులుతుంది. ఆ మిగిలింది ఏంటి? రాత్రి తిందాంలే అని ఫ్రిడ్జ్‌లో పెడతాం. మళ్ళా ఆ టైంకి గుర్తురాదు. రేపు తిందాంలే. ఇలాగా ఆఖరికి అది డస్ట్ బిన్ పాలవుతుంది. ఇలాంటివి వేస్ట్ చేయకుండా ఇది కూడా మన బర్త్‌డే గిఫ్ట్‌లో భాగంగా చేర్చుకోవచ్చండి.
నేను ఆల్రెడీ ఈ పాయింట్ నేను ఒక సత్సంగంలో విన్నాను. అప్పటినుంచి నేను అది పాటిస్తున్నాను. కాబట్టే నేను చెప్తున్నాను. స్వామి ఏదైనా ఆచరించి చూపించమన్నారు కాబట్టి, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఇది కూడా అంటే ఏదైనా మనం వేస్ట్ చేయకుండా అయితే మనం తినాలి. లేదా ఆ పదార్థం పాడవ్వక ముందే ఎవరికైనా మనం ఇవ్వాలి. పాడైపోయిన తర్వాత ఎవరికీ దానం చేయకూడదండి. ఒకళ్ళకి ఇచ్చే వస్తువు శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. మనం తినగలుగుతున్నాము అనుకున్నప్పుడే ఇంకోళ్ళకివ్వాలి. మనకి నచ్చంది ఇంకోళ్ళకి ఎలా నచ్చుతుంది? ఇది కూడా ఒక రకమైన ఐశ్వర్యమే అంటున్నారు స్వామి. ఇలాగ స్వామి మనకి ఎన్ని చెప్తున్నారు. అలాగే రాక్షసత్వాన్ని పోగొట్టుకోవాలట. ఒకరోజు స్వామి చెప్పారు. ఏమని సీతాదేవిని తీసుకొచ్చేసాడు రావణాసురుడు లంకకి. ఎన్నో విధాల భయపెడుతున్నాడు. తనని లొంగ తీసుకోవాలని ఆ సీతాదేవిని. అప్పుడు మండోదరి చూసి అంది రావణాసురుడిని చూసి, "అయ్యా మీరు ఏ వేషమైనా వేయగలరు కదా! అటువంటప్పుడు రాముడి వేషం మీరే వేయొచ్చు కదా! రాముడి వేషం వేసే ఆ సీతాదేవిని తీసుకురావచ్చు కదా! ఇన్ని చిత్రహింసల పాలు పెట్టడం ఎందుకు" అని. అప్పుడు ఆ రావణాసురుడు అన్నాడు, "అయ్యా మండోదరి నేను పగతో, ప్రతీకారంతో అధర్మ కార్యం చేస్తున్నాను. ఇప్పుడు రాముడి వేషం నేను ధరించాననుకో ప్రేమగా ధర్మ స్వరూపంగా మారిపోవాలి. అప్పుడు సీతాదేవి మీద నాకు ప్రేమ కలుగుతుంది అని చెప్పి అన్నట్ట. అలాగా స్వామి చెప్తున్నారు. అంటే రాక్షసుడు కూడా ఒప్పుకున్నాడు. రాముడు దేవుడు అని తెలుసు రావణాసుడికి. రాముడి కన్నా ఎక్కువ విద్యలే చదివాడు. కానీ అహంకారం చేత సర్వనాశనమయ్యింది. రాముడు తక్కువే చదివినా నెమ్మదిగా ఎటువంటి అహంభావం లేకుండా స్వామి చెప్తున్నారు. మనలో ఉన్న అహంకారాన్ని మనం విడవాలి. మమకారాన్ని తగ్గించుకోవాలి. అటువంటప్పుడే మనకి స్వామి ప్రేమ ఖచ్చితంగా నిండుగా, మెండుగా కలుగుతుంది అని స్వామి చెప్తున్నారు. అసలు మన మనసు స్థిరంగా ఉండదు కదండీ! మనసు ఎప్పుడు ఏదో విషయం చేత ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమిటి ఈ మనసు? ఎప్పుడు ఏదో మనసు భజనకు రమ్మంటే నా మనసు బాలేదు. సత్సంగం రమ్మంటే అసలు సత్సంగం వల్ల ఎంత ఉపయోగం? వశిష్ఠులు, విశ్వామిత్రుల స్టోరీ అందరికీ తెలిసిందేనండి. సత్సంగం యొక్క ఫలితం. సత్సంగ ఫలితాన్ని ధారపోసినందుకు భూదేవి లేచిందిట. ఈ సత్సంగంలో ఏదైనా ఫస్ట్ మనం ఒక పాయింట్ వినాలి కదా! అది వింటే కదా అది నా మనసుకి హత్తుకున్నాక అది మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ సత్సంగంలో పాల్గొన్నాం. ఈ ఏఎస్‌పీలో జాయిన్ అయిన వెంటనే మనకి 25% పుణ్యం వచ్చేసిందండి. విన్నామా 50%, ఆచరించామా 75%. పూర్తిగా ఆచరణలో పెట్టామా 100%. ఇప్పుడు సత్సంగంలో జాయిన్ అవుతాం. అబ్బా! ఈ 2 గంటలు ఏం చెప్పారబ్బా! అని మననం చేసుకోవాలి. రీకాల్ చేస్తాం. ఆ రీకాల్ చేసుకున్నది హృదయానికి అందుతుంది. ఎంతసేపు విన్నా అందులో ఏదో ఒక పాయింటే మనకి గుర్తుంటది. అన్నీ గుర్తుండవు కదా! అందుకే స్వామి కూడా మనకి ఎప్పుడు చెప్పిందే చెప్తూ ఎందుకుంటారంటే, ఏదో ఒక రోజైనా మనం వినమా? ఆ కార్యం ఒకటైనా మనం చెయ్యమా? అని స్వామి చెప్తున్నారు. ఇటువంటి ప్రేమ పూరితమైన ధర్మ స్వరూపుడు అయిన యుగావతారి ప్రేమావతారి అయిన స్వామిని మనం ఏమి చెప్పగలం? ఏమి వర్ణించగలం? హే విశ్వేశ్వర, పరమేశ్వర, సాయీశ్వర, సర్వంతర్యామి అయిన సర్వేశ్వర, ఈ విశ్వం సమస్తం సృజించిన వాడ, సర్వులను సంరక్షించే ప్రేమ నియమం కలవాడ, ఆనంద నిధివి నీవు, కృపా సాగరుడివి, శాంతి నిధివి నీవు, భక్త జన హృదయ విహారివి, కృపా సాగరుడివి, భక్త రక్షణ దీక్ష తత్పరుడవు, అజ్ఞాన తిమిరంలో తీరం చేరని నావను స్వామి మేము, మమ్మల్ని బ్రోవగరా, ఆనంద బిందువులు చిందించు, నీ ప్రేమామృతమును చిలికించు స్వామి, నా ప్రతి చూపులో నీ రూపు దర్శించని నన్ను నీవాడిగా పరిగ్రహించి అనుగ్రహించి అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనుగ్రహించు తండ్రి అని చెప్పారు. ఇటువంటి ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఏఎస్పీకి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం తెలియజేస్తానండి. స్వామి అనుగ్రహం కలగాలంటే ఒకటే, సాయి సన్నిధానమే మాకు పెన్నిధానము, సాయి సంపర్గమే మాకు మహాభాగ్యము, నీవు మా వాడవు మేము నీ వారము, మా జీవితాలే నీకు అంకితాలు, మా జీవితాలే నీకు అంకితాలు, మా జీవన సారథ్యం నీవే సాయి, మా జీవన సారథ్యం నీవే సాయి, ప్రేమ స్వరూపా నీకు జయము జయము,
జయము 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 జయము. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. స్వామికి 100 బర్త్డే గిఫ్ట్ మాత్రం ఎవరు మర్చిపోకండి. సాయిరామ్. Can you sing few songs? సాయిరామ్. నేనా సాయిరామ్? మిమ్మల్ని కొన్ని మీకు ఇష్టమైన పాడండి. ఓకే సార్. ఇది నేను స్వామి ప్రేమతత్వం గురించి చెప్పాను. ఇప్పుడు పాడిన పాటే ఫుల్ గా పాడతాను. భువన బాంధవుడు పత్తీశ్వరుడు భూమిపై పుట్టాడు, అమృత ప్రేమ చిగురింపచేసి ఆనంద జలది సృష్టించాడు. జగమే సాయిమయం, ఈ యుగమే సాయి యుగం. జగమే ప్రేమమయం, ఈ యుగమే స్వర్ణ యుగం. గుండె గుండెలో ప్రతిధ్వనించి హరి సంకీర్తన చేయగా, సత్య సాయి ప్రత్యక్ష దైవమై మానవాళి నడిపించగా, నేను నాదను భావన తొలగి ప్రేమ గంగ ప్రవహించగా, ప్రేమ సేవ రెక్కలు తొడిగి జగతికి జీవం పోయగా. జగమే సాయిమయం, ఈ యుగమే సాయి యుగం. జగమే ప్రేమమయం, ఈ యుగమే సాయి యుగం. సాయి పలుకులే నిరుపమాన సేవానురక్తి కలిగించగా, సాయి పదములే అభయమునిచ్చి ముక్తి పదము చూపించగా, భాగ్యదాయి శ్రీ సత్య సాయి అని విశ్వమెల్ల కీర్తించగా, మన భాగ్యదాయి శ్రీ సత్య సాయి అని విశ్వమెల్ల కీర్తించగా. జగమే సాయిమయం, ఈ యుగమే ప్రేమమయం. జగమే ప్రేమమయం, ఈ యుగమే స్వర్ణయుగం. అలాగే సాయి తత్వం ఏంటి అని ఒక భక్తుడు అడిగితే స్వామి పాట రూపంలో చెప్పారట. సాకారంబున సగుణంబునునగు సాయి తత్వమే మమ్మ, మన సాయి తత్వమే మమ్మ. సాకారంబున సగుణంబునునగు సాయి తత్వమే మమ్మ, మన సాయి తత్వమే మమ్మ. నిరాకారమున నిర్గుణంబునగు తత్వమే సాయి కదమ్మ, పరతత్వమే సాయి కదమ్మ. అజుడని హరి అని హరుడని అందురే సాయి తత్వమే మమ్మ, మన సాయి తత్వమే మమ్మ. అజహరి హరులకు ఆది మూలమౌ బ్రహ్మమే సాయి కదమ్మ, పరబ్రహ్మమే సాయి కదమ్మ. నీవు నేనను ద్వైతము లోపల నిజముగ సాయవరమ్మ, మరి నిజముగ సాయవరమ్మ. నీవు నేనను ద్వైతము లోపల తానద్వైతం కదనమ్మా, తానే సాయి కదనమ్మా. ఏకమనేకము చేసిన వాడట ఎందుకు చేసెను కదనమ్మా, అటులెందుకు చేసెను కదనమ్మా. అనేకములోని ఏకము తానై ఆనందించుట కొరకమ్మ, సాయి ఆనందించుట కొరకమ్మ. ఆనందించుట కొరకమ్మ, సాయి ఆనందించుట కొరకమ్మ. ఆనందించుట కొరకమ్మ, సాయి ఆనందించుట కొరకమ్మ. సాయిరామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Okay. You can give one satsanga every month from this month onwards. సాయిరామ్ సాయిరామ్. Fantastic.
భిన్నమైన కోణాల్లో చెప్పడం జరిగింది. స్వామి యొక్క ప్రేమని పొందడానికి అందరూ అర్హులే, వాళ్ళు వీళ్ళని లేదు. ఆయన అపార కృపా కటాక్షాలు అందరి మీద ఎలా ఉంటాయో నేరేటెడ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. లుక్స్ లైక్ చిన్నవే కావచ్చు, మంత్రం చిన్నదే, దాని పవర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ గౌరీ పూజ చేయటం చాలా అదృష్టం. సందర్భంలో నల్లపూసలు కనపడవు. స్వామి క్రియేటెడ్ నల్లపూసలు, నల్ల చీమలు నల్లపూసలు చేస్తారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అది గంగా యమున అండ్ సరస్వతి, అంటే విశ్వాసం అన్నమాట. నేను కాశీలో కోల్పోయిన ఉంగరం ఇక్కడ ఇచ్చానంటే, బంగ్లాదేశ్ లో చిట్టగాంగలో కోల్పోయిన ఉంగరాన్ని తీసుకొని ఇచ్చాట. చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటారు కదా, పక్కన ఉంటే మాత్రం నమ్మకం ఉంటుంది, ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటు పెట్టుకున్న వాళ్ళు కూడా అనుమానాలు ఉంటాయి. హాస్పిటల్లో అనుమానాలు పోలే. మే నెలలో చేస్తే చేశాడు శంకుస్థాపన, 1 year లో కడతా అంటాడు. ఎట్లా కడతాడు ఈయన? లోపల గునుక్కుంటున్నాడు వెనకాల. మే నెలలో స్వామికి అనుమాన బీజాలు ఉంటే నీలో ఉంచుకో, డోంట్ ఎక్స్ప్రెస్ అవుట్ సైడ్. ప్రామిస్ చేసింది నేను, నువ్వు కాదు కదా. నీకేమైంది? ప్రామిస్ చేసింది సభాముఖంగా నేను, ఏమంటే నన్ను అంటారు, నీకేమై? ఒక్కడు కాశీలో కోల్పోయిన, గంగాలో కోల్పోయిన ఉంగరాన్ని తీసిచ్చిందంటే ఎంతటి విశ్వాసం అనమాట. సో మెనీ డివోటీస్ ఆర్ లైక్ దిస్. స్వామి భక్తుల్లో చాలా మంది ఉన్నారు ఇటువంటి అపార. జస్ట్ ఓన్లీ ఫెయిత్ అమ్మా, విశ్వాసం. నేను అనుకున్నాను మొన్నే జర్నీ చేస్తే 100% ఫిజికల్ గా పెట్టుకోవాలి. మళ్ళా ప్రయాణం అంటే ఇట్స్ నాట్ మై విల్, స్వామి సంకల్పం. అది ఇంకా అద్భుతము. సాయి గీత ఎగ్జాంపుల్. ఏనుగు ఇచ్చినాడు, ఏనుగు ఫీడింగ్ ఇవ్వలేదా? మా నాన్నగారు జనరల్ గా దానాలంటే అందరు చేస్తుంటారు. ప్రతి షోడశోపధ్యాయం అంటే ఒక కాసు పెడుతుంటాడు. ₹1 కాసులు రెడీగా పెట్టుకుంటాడు. మళ్ళీ ₹5 బిల్లలు దొరుకుతున్నాయి, ₹10 బిల్లలు ఉంటాయి, ఇప్పుడు ₹20 బిల్లలు దొరుకుతున్నాయి, ₹50 బిల్లలు, ₹100 బిల్లలు కూడా దొరుకుతాయి. పరోక్షంగా ఇచ్చేది ఏమైంది? భావనలో కదా కొంచెం షుగర్ ఎక్కువైంది, వెనక పీక్కుంటున్నట్ట. రాముడు కావాలట, రామ కొంచెం ఏమైంది? ఈ భావనలో కూడా షుగర్ ఎక్కువేవా అని చేపట్టుకున్నట్ట. సాయి గీత ఇచ్చిన వాడు సాయి గీత ఫీడింగ్ డబ్బులు ఇవ్వడండి. మా నాన్నగారు వాంట్ టు గివ్ ప్రత్యక్ష దానాలు. ఆయన పడుకున్న మంచం ఇచ్చారు, చెప్పులు ఇచ్చారు, గొడుగు ఇచ్చారు, ఆయన చేతుకున్న రింగ్ ఇచ్చారు, ఆవు దానం చేశారు. దానం చేసి వదిలేలా, ఆ ఫీడింగ్ సరిపడా మేము ఇమ్మని కూడా చెప్పారు. ఆ పిల్లవాడికి విశ్వాసం ఉంది. మంచిలు తెమ్మన్నారు. భక్తి అంటే ఎలా ఉండాలో స్వామి ప్రశాంతి నిలయంలో అన్ని వేల మంది, చిన్న పిల్లవాడిని గ్లాస్ వాటర్ తెమ్మన్నారు, కింద పడేయమన్నారు, టక్కున పడేసి ఆలోచించాల. అశ్వత్థామాత కొంచెం డౌటింగ్ థామస్ ధర్మరాజు అలా అనొచ్చా అని డౌట్ ఫీల్ అయ్యాడు. ఈ పిల్లవాడికి డౌటింగ్ లేదు. స్వామి పడేయమన్నారు, పడేశారు. దట్స్ భక్తి. చెప్తుంది యాజ్ చేయటం భక్తి. చాలా బాగా చెప్పాం. ఆయన తలుచుకోవడం భక్తి. పాత్వే టు గాడ్ ఈజ్ డివోషన్ అన్నావు. పాత్వే టు గాడ్, ఆయన తలుచుకోవడం భక్తి. సాయిరామ్ సాయిరామ్ అంటుంటే ఏంటి ఏమన్నాను నేను? సాయిరామ్ అనుకున్నా పని లేక. నువ్వు పని లేక సాయిరామ్ అన్నా అది నాకు తగులుతుంది. అదొక తపము, అదొక జపం మనకు అర్థమైతే. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ తప. ప్రత్యేకంగా జపం చేయక్కర్లంటే జపం చేసేవాళ్ళు మానేయకండి దయచేసి, ప్లీజ్ చేయండి. చూసుకునే వాళ్ళు చేసుకోండి. వీడు చెప్పాడు జపం మానే, దయచేసి వద్దండి బాబు. మీరు చేసే దైనందిన కార్యక్రమం యాక్టివ్ చేయండి. జపం అంటే గంట సేపు, రిమైనింగ్ 23 hours, వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ 23 hours యూనిఫామ్ కాదుగా నిన్నే చెప్పింది. డివోషన్ షుడ్ నాట్ బి పార్ట్ టైం, షుడ్ బి పార్ట్ టైం జాబ్ చేస్తే పార్ట్ టైం శాలరీ ఇస్తారు, ఫుల్ టైం చేస్తే పెన్షన్ వస్తుంది. నాకంటే ఎంతో కొంత పెన్షన్. కొంతమందికి 50,000 60,000 కూడా కూర్చోబెట్టి ఇస్తున్నారు. అది చాలా తప్పండి. ₹1,00,000 పెన్షన్ ఇవ్వడం తప్పండి నా దృష్టిలో.
రూ. 1,00,000 పెన్షన్ ఇంట్లో కూర్చోబెట్టడం మాత్రం తప్ప అంత వద్దు. మీలో వెనక వాళ్ళు ఏమైనా నిరుద్యోగులు ఏం కావాలి? ఒక ఫ్యామిలీ సరిపడా మాకు 18,000 ఇస్తుంది అంటే నాకు తక్కువ వచ్చింది ఎక్కువ. రూ. 1,00,000 పెన్షన్ 2,00,000 పెన్షన్లు ఇవ్వద్దండి ఇంట్లో కూర్చోబెట్టి, అది మాత్రం తప్పే. సో వర్క్ ఫర్ 40 years, అందుకని నాకు పెన్షన్ వచ్చింది, అన్ని వచ్చినాయి బెనిఫిట్స్, పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్. మన డివోర్స్ కనుక 100% ఉంటే విల్ గెట్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆల్సో. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఐఎమ్ ఎంజాయ్ సిన్స్ 8 years. రిటైర్ అయ్యి 8 సంవత్సరాలు అయింది. నాకే రిటైర్ అయిన టైం ఐ హావ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫీలింగ్. నాకు వస్తుంది ఉన్నదంటే ఉందా. ఒక అమ్మాయిని ఎవడు ధనికుడు 4 పేజీలు రాశా. సరే నేను చెప్పింది కొంచెం తగ్గించేవాళ్ళు, ఎందుకంటే జర్నీ మూడ్లో ఉన్నాను. అప్పటికి 4 పేజీలు అయింది. ఎవరికి తృప్తి ఉందో వాడు ధనికుడు. ఎవడు ధనికుడు ఎవడు బీదవాడు అంటే హూ ఈజ్ హ్యావింగ్ లెస్ డిజైర్స్, హూ ఈజ్ హ్యావింగ్ మోర్ డిజైర్స్. ఆ తృప్తి అనేది అవసరం, చాలా అవసరం. ఆ తృప్తి లేకపోతే త్యాగం చేయలేం. త్యాగం లేకపోతే సాక్షాత్కారం రాదు, అసలు రాదు. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఆత్మ సాక్షాత్కారం కావాలంటే యూ మస్ట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. మనం ఇప్పుడు ఏమైంది, నిన్న అన్నాడు 175 దుప్పట్లు తప్పించాడు, 56 60 పంచాము, ఆ 15 ఉంచుకోవద్దు, నడుకని చేసి పడుకోవచ్చు, వాళ్ళు కింద పడుకుంటుంటారు, నాకేం మంచం ఇస్తారు. ఆ దుప్పట్లు నడుకని చేసి పడుకో, మెత్తగా ఉంటాయి, వాళ్ళు ఉంచుకోవాలి. ఆ 15 దుప్పట్లు కూడా నిన్న పోయి ఆ యొక్క పల్లెటూరులో మళ్ళీ పంచి వచ్చేట. దట్ మస్ట్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. తృప్తి ఉంటే త్యాగం వస్తుంది. తృప్తి లేని వాళ్ళకి త్యాగం ఉండదు, ఎంత స్వాహ స్వాహ అగ్నిలాగా. ద తృప్తి లీడ్స్ టు సాక్షాత్కారం. ఇఫ్ హ్యావ్ సెల్ఫ్ సాక్రిఫైస్ విల్ హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్. తృప్తి అంటే తృప్తి ఉంటే లీడ్స్ టు త్యాగ. 3 మాటలు చెప్పింది అమ్మాయి, దయ, వినయము, త్యాగం. అద్భుతమైన కలెక్షన్ చేసింది డేట. నాట్ సో ఈజీ. సేవకి 3 చాలా ముఖ్యమైనది, దయ, వినయము, త్యాగము. సాయిరాం చూసి చెప్పినవేనండి. సాయిరాం చూసి చెప్పినవే. భలే. నేను రోజు నేను వీడియో ఓపెన్ చేస్తే నా బండారం బయటపడుతుంది. నా వీడియో ఓపెన్ చేస్తే చెప్తే నా బండారం బయట రోజు నేను చూసి చెప్తానమ్మా శరణ్య. ఆయన మాటలు ఆయనలాగా చెప్పాలంటే చూసే మన సొంత మాటలు ఎందుకు అనిల్ కుమార్ గారు అన్నట్టుగా. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది అవతార వైభవం అమ్మా. ఆయన వైభవం తలుచుకుంటే ఎంత ఆనందం చూడు. ఆ పాత రోజుల గురించి చెప్పావు. స్వామి మీరు చాలా శక్తి ఉంది, మనం సర్టిఫికేట్ ఇవ్వాలా ఆయన శక్తి గురించి. స్వామి మీరేం తినరు, పంచభూతాలు భోంచేయడం, పంచభూతాలకి నేను అన్నం పెడతా అన్నారు. మంచి తొరకేసావు అమ్మా. ఫస్ట్ బాణానికి మంచి తొరకేసినావు. అర్జున్ చేసిన బాణానికి మంచి తొరకేసినావు. నేనే చేసిన పూజలు పునస్కారాలు ఎవరో అన్నారు. మా సార్ బాగా చెప్తారు, మాస్టర్కి గుంటూరు విక్రయాల అనంతకృష్ణ గారు. ఇప్పుడు 7 రోజులు సప్తాహం పెట్టారు కొత్తగూడెంలో, 40 సప్తాహం, మార్గశిర మాసం, రేపు హనుమత్ వ్రతం ఉంటుంది. చాలా మంది తెలిసింది, ఏం కొత్త ఏం కాదు. ఇలా అమ్మాయి కూడా లక్ష్మీదేవి పూజ చేసి వచ్చింది మార్గశిర మాసం. 2 రోజులు సప్తాహం అయిన తర్వాత అలసిపోయిన రాత్రి వాళ్ళు 40 చేసిన తర్వాత ఎంత మెచ్చుకోవాలి. చాలా బాగా చేసావు. గుంటూరు భారతి గారు, పి స్వాతి నువ్వు కూడా కోఆపరేట్ చేసినావు, సుజాత నారాయణ నువ్వు కూడా ఎంటర్టైన్ చేసినావు, పద్మ మంచిగా సపోర్ట్ చేసినావు. జస్ట్ ఎక్స్పెక్ట్ దీస్ వర్డ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7 days సప్తాహ. 1000 బోర్లు చేసిన తర్వాత మాట్లాడమంటే మీకు 2 రోజులు 40 చేశారు, ఏమి రాదని అనుకోండి, మీకు ఎంత ఒళ్ళు మడుతుంది. అందులో మా గ్రూప్ లీడర్ చిరంజీవి, నా నైబర్, గత 30 సంవత్సరాలు బట్టి రోజు కూడా మన ఓంకార సుప్రభాతాల్లాగా ఒక్కొక్క ఇంట్లో 11 సార్లు ఏకాదశ హనుమాన్ చాలీసా చేయిస్తుంటాడు. మరి ఏమి రాదంటాడు ఫస్ట్ వాడు. 2 రోజులు చాలీసా చేశారు, ఏమి రాదంటే ఎంత ఒళ్ళు మడిపోద్దు నాకైతే. 1620 సత్సంగాలు చేసే ఏమి రాదంటే ఏమి రాదు. మనలో ఉన్నాయి పోతాయి బ్యాడ్ హ్యాబిట్స్, అంతకంటే ఏం కావాలి.
ఇది ఒకటే సింగిల్ సీట్ సోఫా, నాట్ డబుల్ సీట్. మన హృదయం అవుట్ అండ్ ఇన్. ఫ్యాంటాస్టిక్ శరణ్య, గాడ్ బ్లెస్ యూ. ఆ విధంగా అర్జునుడు బాణంలాగా చాలా మంది ఇప్పుడు చెప్తారు ఎవరో మన్ని దే ఆర్ ఎంకాషింగ్ అవర్ వీక్నెస్. నేను చేయొద్దని చెప్పు, చూసుకోండి ఎవరిదో అది చేస్తే పోతాయా అని మనం ఆలోచించాలి. ఇది కూడా బాగా కలెక్ట్ చేసావు అంటే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నువ్వు జనాల ఇబ్బందితో నీకు సంబంధం లేదు, చాలా చెప్పదలుచుకుని నిర్మోహమాటం చెప్పావు. నాకు కావాల్సింది కూడా అది. ఒకడేమో మన స్వామి కూడా చెప్తున్నావమ్మా, గట్టిగా మాట్లాడండి అన్నాడు. నాకు వందరేసింది. అద్దంలో నుంచి రిహార్సల్ చేశారు సాంబమూర్తి. అద్దంలో ముందు అద్దం ముందు మళ్ళీ నా మీ ఇద్దరం ఒకటే రూమ్. నేనేమంటూ కిందకు పోయి అద్దం లేకపోయి రిహార్సల్ ఇచ్చుకున్నా తెల్లారి ప్రశాంత్ నీళ్ళలో మాట్లాడటానికి. మళ్ళీ ఎవరు చివరికి తెల్లారితే మరి మా తెల్లారు మాట్లాడాలేమో మరి. ఆయన గంగా పిత్తల హస్బెండ్, ఆయన గొప్ప గోపికృష్ణ గారు మేడ చూడండి, సాంబమూర్తి గారు. మనం మాట్లాడేది మనం గురించి అండి. ఎవడెందుకండి స్వామి పిలిస్తే బయట మాట్లాడుకుంటున్నాం, నాకెట్లా వెళ్ళిపోతున్నావు అన్నట్ట. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చొని మీరు మాటలు నాకెట్లా వెళ్ళిపోతున్నాయంటే అంత గట్టిగా మాట్లాడమా. వాటు లోపల నుంచి వచ్చిన మాటలమ్మా. నువ్వేం ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పాలి. ఓపెన్ డయర్. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ ఇక్కడికి రాపమ్మ, జనాలు మాట్లాడతారు.